బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూదాన్ భూముల్లో వేసిన పేదల ఇళ్లను కూల్చిన ఘటన ఎంత వివాదాస్పదంగా మారిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకులు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అటు బీజేపీ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించారు. మొత్తానికి కాంగ్రెస్ పాలనలో పేదలకు అలాగే మధ్యతరగతి వాళ్ళకు కూడా ఎలాంటి ఉపయోగం లేదని, ఎలాంటి ప్రయోజనం లేదని, వారు కట్టుకున్న ఇళ్లను కూడా కూల్చివేస్తూ ఉన్నారని, భూదాన్ భూములు అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ మంత్రులు కొందరి కన్ను ఆ భూములపై పడి అక్కడ కొంతమంది కాంట్రాక్టర్లకు అలాగే వారి జేబులు నింపడానికి మాత్రమే పేదల ఇళ్లను కూలగొడుతూ ఉన్నారని, ఇంతటి ఒక అరాచకమైన పరిపాలన కాంగ్రెస్ పాలనలో జరుగుతూ ఉన్నదని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులకు ఎవరైతే ఖమ్మం జిల్లాలో మొత్తం 3 మంత్రులు ఉన్నారు ఉమ్మడి ఖమ్మంలో, అటు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, అలాగే రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వ్యవసాయ మంత్రిగా ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి 3 మంత్రులు ఉన్నప్పటికీ అక్కడ ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? మంత్రుల వాటా కూడా అందులో ఉన్నదా? ఎలాగో ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఇటు ముఖ్యమంత్రి మీద కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి, అక్కడున్న 3 స్థానిక మంత్రులు, వీరందరిపైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఢిల్లీ పెద్దలు కాంగ్రెస్ ఇక్కడ ఉన్న మంత్రులకు పిలుపు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇక రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా వచ్చి ఖమ్మం భూదాన్ భూములపైన జరిగిన వివాదంపై వివరణ ఇచ్చుకోవాలని చెప్పేసి అధిష్టానం పిలిపించినట్టు తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి వీరందరూ వెళ్తారా లేదా అని.